యెషయా గ్రంథము అందేశామా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం తీసి పెట్టుకోండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 599 పేజీ నెంబర్. యెషయా గ్రంథము 38వ అధ్యాయము నేను చదువుతున్నాను. 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లు జరిగించుకునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. అమెరికగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ కృపలో పోవా ఈ లేఖన భాగాన్ని విడిచండి, అందరికి వడ్డించండి. లేఖనము చదువుతుండగా, లేఖనము వివరిస్తుండగా మా హృదయాలను తెరవండి. ఆనాడు శిష్యుల హృదయాలను తెరిచినట్టుగా మా హృదయాలను కూడా తెరవండి. ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎందుకు 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 ఈ శ్రమ నాకెందుకు, ఈ కష్టం నాకెందుకు, ఈ బాధ నాకెందుకు, ఈ కన్నీరు నాకెందుకు అని ఎవరి హృదయాల్లో తరలిపోతున్నాయో ఈ రోజున ముఖాముఖిగా వారితో మీరు మాట్లాడి వారి కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలుగా మార్చమని నన్ను మమ్ములు మీకు అప్పగించుకుంటూ యేసునామమున తండ్రి, ఆమేన్. కొద్దిసేపు శ్రద్ధగా వినండమ్మా. ఈ రోజున దేవుడు మన కన్నీరుని తొడవబోతున్నాడు. ఎవరు ఏ విషయాల్లో కన్నీరు విడుస్తున్నారో, ఎవరు ఏ విషయాల్లో బాధతో, దుఃఖముతో, వేదంతో ఉన్నారో ఈరోజు వాక్యము ద్వారా ఆదరించి మీ కన్నీటిని ఆయన తొడవబోతున్నాడు. బైబిల్లో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తారా? ప్రార్థన ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రార్థన మామూలుగా చేస్తాం, వినండి. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన. అవునా? ఎన్ని ప్రార్థనలేగా ప్రార్థన, కానీ ఇవన్నీ వేరే టైప్ ఆఫ్ ప్రార్థనలు, అవునా కదా? సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, మందిరంలోకి వచ్చేసే ప్రార్థన, గొలుసు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇవన్నీ కూడా ప్రార్థనలే. కానీ వీటన్నిటిని మించి చేసే ప్రార్థన ఒకటి ఉంది. ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. ఏం ప్రార్థన? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ఎంతమంది చేస్తారు? చాలా తక్కువ అనుకుంటా కన్నీటి ప్రార్థన. చాలా మంది భర్త తిడితే కన్నీళ్ళు విడుస్తారు, ఏదన్నా కష్టం వస్తే బయట వాళ్ళు ఏమన్నా మాట అంటే అవమానంతో కన్నీళ్ళు విడుస్తారు, మనకి శారీరకంగా దెబ్బలు తగిలితే కన్నీళ్ళు విడుస్తాం. కానీ ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తుంది, కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారు. ఎవరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తారో వారి కన్నీటికి నేను జవాబిచ్చే దేవుణ్ణి ఉన్నాను, నీ కన్నీటి ప్రార్థనకి నేను దిగి వస్తాను అని దేవుడి ఒక ధైర్యమైన మాట చెప్తున్నాడు. ఈ రోజు మీరు వెళ్ళేటప్పుడు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు యథార్థ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేవారైతే నిశ్చయముగా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నేను వాక్యానికి వెళ్లే ముందు ఉదాహరణగా దేవుడి కన్నీటి ప్రార్థన జవాబు ఎలా ఇస్తాడని ఒక అంశం చెప్పి ముందుకెళ్తాను. ఆదికాండము 21వ అధ్యాయం చూడండి అమ్మా. ఆదికాండము 21వ అధ్యాయం. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా సరే కూర్చోండి. ఎవరైనా అత్యవసరంగా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటే మరి టైం అయితే వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళు మాత్రం వాక్యం అయ్యేంత వరకు కూర్చోండి. ఆదికాండ 21వ అధ్యాయం చూడండి అమ్మ ఒకసారి. 16వ వచనం. 21:16. ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకుని ఇంటి వేద దూరం వెళ్ళి ఆయనకు ఎదురుగా కూర్చొని ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చు. దేవుడు ఆ చిన్నవాడిని మొర విన్నప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము అని 19. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు మన స్వరం విన్నాడు. లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జన్మ చేయించాము చెప్పాను. మరియు దేవుడు ఆమె తలను తెరిచినందున ఆమె నీళ్ళవట చూసి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవాడిని త్రాగనిచ్చాడు. ఇక్కడ జరిగే సంభవం ఏంటంటే, మరి అబ్రహాము శారా మాటని ఆగ్రహం చేసుకున్నాడు.
శారాకి హాగర్కి పడలేదు. మొత్తానికి శారమ్మ ఆర్డర్ వేసింది, ఎట్లాగైనా హాగర్లో వద్దు, నాకు ఆగర్తో ఇంకా నాకు పడలేను, ఆగర్ తీసుకెళ్ళి వదిలేసేయాలి. ఏడుస్తున్నాడు, ఏం చేయాలా హాగర్ నన్ను బాధపడుతుండే. దేవుడు కూడా చెప్పాడు, అబ్రామా నీ భార్య మాట నేను ఆహారాన్ని పంపించన్నాడు. ఆయన హాగర్ని మరి పిల్లవాడిని ఆహారము కొంత నీరు ఇచ్చి పంపించాడు. బేర్షా అరణ్యంలో తిరుగుతా ఉంది హాగరు. తిరుగుతా తిన్న ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినప్పుడు మరి అరణ్యంలో ఉన్నప్పుడు దాహం వేస్తుందిగా. ఎంతో నడుస్తారు, ఏదో దాహం నడుస్తుంటే దాహం వేసింది. చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్ళు కనిపించక, ఒక్క చుక్క నీళ్ళు కనిపించక ఆ పిల్లవాడు దాహము దాహము దాహం అని గిలగిలా కొట్టుకుంటూ చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని అక్కడ పడేసి ఎదురుగా కూర్చుని ఆ పిల్లవాడు వద్ద ఎడుతుంది. కళ్ళ ముందు పిల్లడు చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాడు. చుట్టుపక్కల నీళ్ళు ఎక్కడ ఒక చుక్క కనిపించట్లేదు. అప్పుడు తన కన్నీరు ఎవరు చూశారు? అక్కడ వాళ్ళని నేను చెప్పే మాట ఏంటంటే, నీ కన్నీరు ఎవరు చూస్తారు అంటాకి చెప్తున్నా. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ను పిలిచి, ఎవరు చూశారు? ఆకాశము నుండి దేవుడు చూశాడు. హాగర్ కన్నీరు ఎవరు చూశారు? ఆకాశమందున్న దేవుడు హాగర్ కన్నీరు చూసి, హాగరు నీకేమొచ్చింది, భయపడమాక, ఆ చిన్నవాడి కన్నీరు, నువ్వు విడుస్తున్న కన్నీరు నేను చూచాను, అదిగో ఎదురుగా కనబడుతుంది నీళ్ళ ఓట, ఆ నీళ్ళ ఓట దగ్గరికి నీళ్ళు తాగండి అని చెప్పాడు. అంటే మనం విడిచే కన్నీరు ఎవరు చూస్తారో, కానీ విడిచే కన్నీరు నీ భర్త చూడకపోవచ్చు, నీ బిడ్డలు చూడకపోవచ్చు, నీ బంధువులు అయిన వారు, ప్రేమించిన వారు, స్నేహితులు చూడకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, కొంతవరకు అర్థం కానీ ఎల్ల వేళలా నువ్వు విడిచిన ప్రతి కన్నీటి చుక్కక ఆకాశం దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? ఆకాశమున దేవుడు చూస్తున్నాడు. ఒక్కొక్కసారి కొంతమంది ఏడుస్తే దిండు తడిచిపోతుంది, పక్కనున్న దిండు ఆ కన్నీళ్లతో తడిచిపోతా ఉంటుంది. ఒక్కొక్కసారి అన్నం పెట్టుకునేటప్పుడే ఏదన్నా గుర్తుకొచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు అన్నం ప్లేట్లో పడిపోయిన అనుభవం కనిపిస్తుంది. కొంత నడుస్తూ ఉంటే ఇంట్లో ఏదైనా గొడవ జరిగి అలా నడుస్తూ ఉంటే రోడ్డు కనపడదు, ఆటో కనపడవు, బస్సులు కనపడవు. ఎందుకో తెలుసా? కళ్ళ నిండా నీళ్లు కనపడి సరిగ్గా మసకగా రోడ్డు మీద ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మనిషి జీవితంలో ఉంటాయి. ఏ కన్నీరు విడిచినా, ఏ బాధతో విడిచినా, ఏ ఒక్క గాయాలతో విడిచినా, అప్పు ఉందనుకున్నా, అనారోగ్యం ఉందనుకున్నా, కుటుంబంలో సమాధానం లేదనుకున్నా, బిడ్డల నిమిత్తమైన, భర్త నిమిత్తమైన ఏ ఇబ్బందులను కన్నీరు విడిచినా, నీ కన్నీరు చూచేవాడు, నీ కన్నీటికి జవాబిచ్చే దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున కన్నీటికి ప్రార్థనకున్న శక్తి ఏంటో, కన్నీటి ప్రార్థన చేసి వాడు పొందుకున్న అనుభవాలు ఏంటో ఒక ముగ్గురిని ముందు పెట్టాలని ఆశపడుతున్నా. మీరు కన్నీటి ప్రార్థన ఒక చేయడం చేత కాకపోతే నేర్చుకోండి. ఉత్తుత్తి కన్నీరు కాదు, తిట్టినప్పుడో కొట్టినప్పుడో బాధపడినప్పుడు వచ్చే కన్నీరు కాదు. హృదయాంతరంగములో నుండి దేవుడు తప్ప నాకు దిక్కు లేదు అని ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఎవరు మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తారో వారికి జవాబిస్తాడు. ఏమంటే మేము రోజు ఎడుతూ ప్రార్థన చేస్తాం కదా, అసలు మందిరంలోకి వస్తేనే ఏడుపు వచ్చేస్తుంది, మోకరిస్తేనే ఏడుపు వచ్చేస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తుంది గంటలు ఎడుతారు, చీది పక్కన పడేసి ఏడుస్తారు. నిజం, మందిరంలోనే ఇట్లా చీది ఆ పక్కన గోడకేసుకో, ఇదేసో మొత్తానికి వేసి ఏడుస్తూనే ఉంటారు. గంట సేపు ఏడి ప్రార్థన చేస్తారు. ఏడ్చి నాలుగు కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చేస్తే మళ్ళీ లైఫ్ మామూలే, ఏం కనపడదు. ఎంత ఏడ్చి ఏం ప్రయోజనం? ఎందుకు? కన్నీటి ప్రార్థనకి మనం దేవుడు జవాబిస్తాడు. ఆ కన్నీటి ప్రార్థనకున్న విలువేంటి, ఎలా చేస్తే నీకు జవాబిస్తాడు ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఒకవేళ చెయ్యకపోతే కంట్లో గుచ్చుకునైనా సరే ధ్యానం ఉంటాయి. నేను చెప్పే సరదాకున్నా సీరియస్గా చెప్తున్నాను. కన్నీటి ప్రార్థన మనకి చాలా అవసరం. కన్నీటి ప్రార్థన మోకాళ్ళు అనుభవం మనకి చాలా శ్రేష్టమైంది. మొట్టమొదటిగా హిజ్కియా రాజు చూద్దాం. కన్నీటి ప్రార్థన చేసి మేలు పొందుకున్న వాళ్ళ ముగ్గురిని ముందు పెడుతున్నా. మీరు కూడా కన్నీటి ప్రార్థన చేసి, అండర్లైన్, వారు ఏం చేస్తారు ఆ విధంగా మనం కూడా చేసి దేవుడు మెప్పించగలిగితే అప్పుడు నీ కన్నీటి ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు. ఇందాక సిస్టర్ గారు అన్నారు, మా ఇంట్లో ఇలా ఉంది, ఎందుకు 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 అని. ఈ రోజు ఎందుకు అని ఒకవేళ
ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు, దేవుడు ఒకవేళ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వబోతున్నాడు. ఎందుకు అన్నది శ్రద్ధగా వినండి. ఈ రోజు మీరు ఆలకిస్తే మీకన్నిటికీ దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. రానున్న రోజుల్లో ఏ సమాధానం లేదని మీరు బాధపడుతున్నారు, ప్రతి కుటుంబంలో కూడా సమాధానం ఇస్తాడు. ఆ ఒక్కదానికే కాదు, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీటి బిందువులను తుడిచి ఆయన మీకు సంతోష వస్త్రాన్ని తప్పకుండా ధరింపజేస్తాడు. కానీ ప్రతి దానికి కండిషన్ అప్లై ఉంటుంది. ఏంటి? ప్రతి దానికి కూడా ఒక కండిషన్ దేవుడు పెట్టి ఉంటాడు. అది కూడా మనం గమనిస్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. త్వరగా వెళ్తాను. యెషయా గ్రంథము 3వ అధ్యాయంలో మాట చెప్తున్నాడు. ఏమని? చివరి వచనం, హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. మీకు అర్థం అవడం కోసం 10 నిమిషాలు లేట్ అయినా ఈ రోజు మీరు విడిపించబడాలి. మీ కన్నీటికి తప్పకుండా ఒక జవాబు రావాలి, మీ కుటుంబంలో ఒక సమాధానం రావాలని గత 2 రోజులుగా ఈ వాక్యాన్ని సిద్ధపడుతూ మీ కుటుంబాల కోసం మందిరంలో నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ, సంఘాన్ని ఇచ్చిన నా గురించి, సంఘం గురించి నేను కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్న మనకి, నాకు నీకు ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కావాలా వద్దా? కావాలా వద్దా? మనం ఏడిస్తే ఇప్పుడు అన్న ఏడ్చి నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు అని ఏడుస్తుంది. భర్త ఓదార్పుతున్నాడే కానీ ఏం చేయలేకపోయాడు. ఓదార్చేవాడే కానీ ఆయన కన్నీళ్ళని చూడవలేకపోయాడు. కన్నీరు చూసింది ఎవరు తెలుసా? అన్న వెళ్ళింది, మందిరంలో కూర్చుంది, మోకరించింది, కన్నీరు విడిచింది, దేవుడికి మొర్ర పెట్టుకుంది. ఆకాశమందున్న దేవుడు అన్న కన్నీరు చుడిచి అప్పుడే చెప్పాడు, వచ్చే సంవత్సరానికి గర్భం తెరుస్తాను పో అన్నాడు. 10 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న భర్త ఏమి చేయలేదు. అన్నా ఊరుకో, అన్నా నాకు నువ్వు బిడ్డవి, నీకు నేను బిడ్డని నీ ప్రేమతో ఓదారుస్తున్నాడే కానీ అతని వల్ల కన్నీటికి జవాబు రాలా. కానీ జవాబు ఎవరి వల్ల వచ్చింది? దేవుడైనా దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చింది. మీకు అర్థమవుతుందమ్మా? దేవుడైనా దేవుడి దగ్గర నుంచి కన్నీటికి జవాబు వచ్చింది. ఈ రోజున కన్నీటికి జవాబు నీ ఇంటిలో నుంచి కాదు, నీ పక్కన నుంచి కాదు, ఎక్కడి నుంచి కాదు. నువ్వు విడిచే కన్నీటికి జవాబు దేవుడై ఉన్నాడు. దేవుడు ఇస్తేనే నీ సమస్యకి పరిష్కారం, దేవుడు చూస్తేనే నీ కన్నీటికి ఒక జవాబు, దేవుడు తుడిస్తేనే నీకు ఒక సంతోషం, సమాధానం కలుగుతుంది. కాబట్టి ఆ కన్నీటి ప్రార్థనకున్న శక్తి ఏంటో, ఆ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటో, ఆ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసే అద్భుత ఆశ్చర్యాలు ఏంటో ఈ రోజున కొద్దిగా సేపు మనం తెలుసుకోగలిగితే మీ కన్నీటికి కూడా దేవుడు తప్పకుండా జవాబు ఇచ్చే తీరుతాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయనకో రకంగా ఈయనకో రకంగా ఇవ్వటానికి. వాళ్ళు కన్నీరు విడిచారు, వాళ్ళకి చేశాడు. నువ్వు కన్నీరు విడు, నీకు చేస్తాడు. ఆ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు విడుతావు. ఇక్కడే విడవండి, వెళ్ళేటప్పుడు బాగా కాబట్టి ఒక బకెట్ ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. ఎందుకు విడిచాడు? 38:1 ఉంది స్పష్టంగా. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తకు ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, కూర్చున్నావు, బ్రతకము గనుక నీ ఇల్లు చక్క పెట్టుకొని మరి యెహోవా సెలవిచ్చి చెప్పగా, ఇక్కడ ఎందుకు హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు? మామూలుగా ప్రార్థన కొంతమంది చేసేస్తారు. ఎప్పుడు కన్నీటితో చేస్తారంటే దుఃఖము, వేదన, బాధ ఎక్కువైనప్పుడు, శ్రమ ఎక్కువైనప్పుడు, రోగం ఎక్కువైనప్పుడు, అప్లోడ్ వచ్చి ఆ బిడ్డలు తిప్పినప్పుడు, ఎవరో ఒకరు వచ్చి సూటిపోటిగా మాట్లాడుతున్నప్పుడు, బంధువులు ఇంటికి వచ్చి ఏమి లేవా, టీవీ లేదా, ఫ్రిడ్జ్ లేదా, మంచం లేదా అని తెప్పి పొడిసినప్పుడు అప్పుడు గుర్తొస్తాయి ఎప్పుడో కన్నీళ్ళు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, అవునా కాదా? సహజంగా మాత్రం రావు. కొంతమంది ఎంత ప్రార్థన చేశారు, గంట సేపు చేయి, ఒక్క చుక్క కన్నీళ్ళు రాదు. అదేంటో మహానుభావులు అనుకోవడం. ఎంత ప్రార్థన చేయి, వాళ్ళ కంట్లో ఒక్క చుక్క కన్నీరు రాదు. నేను చాలా మంది చూస్తా, కన్నీరు రాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభువే కన్నీటి ప్రార్థన చేశాడు. యేసు ప్రభువే రక్తం, చెమట రక్తంగా మారేంతగా ప్రార్థన చేశాడు. మనము చెమట పట్టకూడదు, ఫ్యాన్ ఆగకూడదు, ఒళ్ళు కలవకూడదు, చుక్క రాలకూడదు. కానీ పరమరావు ఆశీర్వాదం దిగిపోవాలి. ఎలా అమ్మా? ఆయన ఎవరు అనుకున్నావు? మహారాజు. హిజ్కియా ఎవరో తెలుసా? ఒక రాజు ఆయన, ఇశ్రాయేల్కి రాజు. ఆయనకి ఏమొచ్చింది?
మరణకరమైన రోగం వచ్చింది. మామూలుగా జ్వరం వస్తే దగ్గు వస్తే ఏడవ 2 రోజులు పోతలేని దులిపేసుకుంటాం, వచ్చి జలుబు వస్తే అని చీదుకుంటాం. కానీ ఎవరన్నా అనకూడదు. కానీ ఎవరన్నా బయట వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? కరోనా వచ్చింది ఎవరు మన ఇంటికి? కరీనా కపూరు, కత్రినా కైపు కాదు, కరోనా. చెప్పండి, కరోనా అనగానే ఏమవుతుంది? కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎందుకని? అది తుమ్ము లాంటిదో దగ్గు లాంటిదే కాదు, మరణకరమైన ఒక వ్యాధి. అందకపోయినా దాని సహజంగా కరోనా అంటే ఏంటి? ఆ వ్యాధి వచ్చే గుర్తుకొచ్చింది ఏంటి? అదొక మరణకరమైన వ్యాధి అని ఫిక్స్ అయిపోయి, అవునా కదా? అలాంటిది ఎవరికైనా తెలిసిందనుకో, వాళ్ళ మనసులో అవుతుంది, వెంటనే భార్య పిల్లలు గుర్తొస్తాయి, ఆస్తిపాతులు గుర్తొస్తాయి, కట్టాల్సిన అప్పులు గుర్తురావు, కానీ అన్ని గుర్తొస్తాయి. ఏమొస్తప్పుడు కళ్ళల్లో నుంచి కన్నీరు. నా లైఫ్ ఏమైపోద్దో, నన్ను నమ్ముకున్న నా బిడ్డల జీవితం ఏమైపోద్దో, నా పరిస్థితి ఏమైపోద్దో, రేపు ఈ పిల్లకి ఎలా చేయాలనుకున్నా, పిల్లడు కట్ట చేయాలనుకున్నా, ఆ ఇల్లు కట్టాలనుకున్నా, పొలం కొనాలనుకున్నా, కారు కొనాలనుకున్నా, ఆశలు ఆడియాసలు అన్ని కళ్ళ ముందు 5 నిమిషాలు కనపడ సినిమా దాకా. అప్పుడు వస్తే కన్నీళ్ళు. అంటే ఏం పర్వాలేదు, మనకేం. కానీ నేను చెప్తున్నా అర్థం అవడం కోసం, మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు. ఎవరో సేవకుడు వచ్చి, అయ్యా నీకు మరణకరమైన రోగం వచ్చిందంటే కదా, దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పలా. యెషయా వచ్చి, హిజ్కియా రాజు మరణకరమైన రోగం నీకు వచ్చింది కనుక నువ్వు బతకు అన్నాడు. మొహం మీదకి వచ్చి నువ్వు బతకు ఎవరికైనా బయలుదేస్తా ఇదా? వేస్తా ఇదా? చెప్పండి అమ్మా. మరి ఆయన రాజు, పరిపాలించేవాడు, ప్రజలు పరిపాలించేవాడు, కానీ ఒక కుటుంబం ఉంది, బాధ్యతలు ఉంటాయి. మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇల్లు చక్కబెట్టి బ్రతకు అని ముఖం మీద చెప్పి ప్రవక్త వెళ్ళిపోయాడు. ఆ ప్రవక్త చెప్పింది ఆయన మాట కాదు, దేవుడే యెహోవా సెలవిచ్చిందేమనగా, హిజ్కియా రాజా, నీవు మరణకరమైన రోగంతో బాధపడుతున్నావు, నీకు రాక్ష పుండుతో బాధపడుతున్నావు, ఎన్నో మందులు వాడుతున్నావు, ఎంతో వైద్యం చేస్తున్నారు, తగ్గలేదు. ఇక కొద్ది రోజుల్లో నువ్వు చనిపోతున్నావు కాబట్టి నీ రాజ్యాన్ని, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అన్నాడు. వెంటనే రాజుకి ఎంత బాధ వేసిందంటే, ఎంత భయం వేసింది, ఎంత హృదయం నిండా దుఃఖము వేదన వచ్చిందంటే, ఆయనకి భార్య బిడ్డలు గుర్తొచ్చారో, రాజ్యం గుర్తొచ్చిందో, వయసు గుర్తొచ్చిందో, ఏం గుర్తొచ్చిందో తెలియదు. కానీ ఎవరికైనా వంట పోతామంటే ఎవరికైనా బాధ చేస్తుంది. వెంటనే గోడ తట్టు తిరిగి హిజ్కియా దేవుడికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడిచి, మామూలు ప్రార్థన చేయలే, అక్కడ కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు తెలుసా ప్రార్థన? ఇది ప్రాముఖ్యం. కన్నీళ్లు విడవటం ప్రాముఖ్యం కాదు, రోగం వచ్చి బాధపడటం ప్రాముఖ్యం కాదు, ఆ జబ్బుకి విడిచిన కన్నీరికి మధ్యలో సంభవం జరిగింది. ఒకసారి చూడండి, అక్కడ హిజ్కియా 3వ అధ్యాయం అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. బాగా వినండి అమ్మా, నీ కన్నీటికి జవాబు రావాలి అంటే ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, ఆయనకి మరణకరమైన వ్యాధి వచ్చింది, మనకు రోగం వచ్చింది, మనకు అనారోగ్యం వచ్చింది, మనకి ఇబ్బంది కలిగింది. అది మరణకరమైనది కావచ్చు, బలహీనమైనది కావచ్చు, ఎంతకాలం మందులు వేసుకున్నా తగ్గది కావచ్చు. ఏదో ఒక వ్యాధితో మనం బాధపడుతున్నాం అనుకోండి. ఆ బాధపడుతున్న టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ వ్యాధి ముదిరిపోయిందమ్మా, ఇంకా తీవ్రమైపోయిందమ్మా, ఆపరేషన్ చేయాలమ్మా, లేకపోతే ఇంకా కొద్ది రోజులు వెళ్ళిపోతామని చెప్పినప్పుడు ఎవరికైనా బాధ, వేదన, దుఃఖము వస్తుంది. ఆ వచ్చినప్పుడు హిజ్కియా కూడా బాధ, దుఃఖము కలిగినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, మందిరంలోకి వెళ్ళి మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ప్రాముఖ్యం. మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు, అనారోగ్య పాలైనప్పుడు, కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, బలహీనైనప్పుడు, దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు, ఒకవేళ అక్షరాల శారీరకంగా బలహీనైపోయి రోగగ్రస్తులైపోయి అనేక డబ్బులు ఖర్చు పెడుతున్న వారై ఉంటే ఈ ప్రార్థన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియా ఏం చెప్పాడంటే, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను ఎట్లా గడిపానో, నీ కోసం నేను ఏం చేశానో దాని
నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ ఒక్క మాటతోనే దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుని ఏ యెషయా ప్రవక్త అయితే చనిపోతామని చెప్పమన్నాడో గుమ్మం కూడా దాటక ముందే వెళ్ళు ఇసుక దగ్గరికి వెళ్ళి ఇంకా కన్నీళ్ళు విడిచి నేను చూచుతిని ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం నీకు ఇస్తున్నా అన్నాడు. అబ్బా ఇప్పుడు కూడా చెప్పట్లు అర్థమైంది. 2 నిమిషాల జవాబు, ఎక్కువ లేదు. 1, అయ్యా నువ్వు మరణం అవుతున్నావు, నీకు జబ్బు వచ్చింది, నువ్వు చచ్చిపోతాను చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్తా గుమ్మం దాటే లోపు ఈయన ప్రార్థన చేశాడు. ఆ గుమ్మం దాటే లోపు దేవుడు జవాబిచ్చి వెంటనే వెనక పంపించి ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాడు అని దేవుడు చెప్పాడు. హిజ్కియా నీ కన్నీళ్లు దేవుడు చూచాడు, నీ ప్రార్థన ఆలకించాడు. ఆయన ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించాడయ్యా అన్నాడు. ఎంత సంతోషకరమైన మాట. చచ్చిపోతా అన్న వాడిని బతుకుతావయ్యా, ఇంకా నీకేం తిరుగులేదు, ఇంకొన్నాళ్ళు బతుకుతావయ్యా అంటే మనసుకి ఎంత సంతోషం. అంటే మరణకరమైన నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. ఈ రోజున చాలా మంది విశ్వాసంగా ఉంటూ నమ్మకార్థంగా కొట్టుకెళ్ళిపోతున్నారే కానీ ఇటువంటి ప్రార్థన ఇటువంటి అనుభవం ఉన్న వాళ్ళకి మరణకరమైన రోగంగా వచ్చినా ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి నీ ముందు కనబడినా దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు, నీ కన్నీటికి జవాబిస్తాడు. ఏం చేశాడు హిజ్కియా అంటే ఆయన కాకుండా మొట్టమొదటిగా రాజైనప్పుడు పాడైపోయిన మందిరాన్ని తెరిచాడు. ఏం చేశాడు? ఆయన ఏం చెప్పాడు? నీ సన్నిధిలో నేను ఎట్లా ఉన్నానో, నీ కొరకు నేను ఏం చేశానో జ్ఞాపకం చేసుకోన్నాడు. దేవుడి దగ్గర ప్రార్థన గంటలు చేయలే, ఏడుస్తా ఒక మాట చెప్పాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లా గడిపానో, నీ కోసం నేను ఏం చేశానో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని. అంతే, వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, జవాబు ఇచ్చేశాడు. ఏం చేశాడంటే ఆయన క్లుప్తంగా చెప్తాను కాబట్టి ఆయన ఏం చేశారంటే మొట్టమొదటిగా రాజు అయిన తర్వాత ఆ దేశంలో దేవుడికి ఇష్టం లేని విగ్రహాలని వాళ్ళకి తీసేశాడు. దేవత స్తంభం తీసాడు. మందిరం పాడైపోయి మూయబడి, ఎక్కడ ఆరాధన జరగట్లా, బూజు పట్టేసి ఉంది. ఆ మందిర తలుపులు తెరిచాడు. ఆ బూజుని దుమ్ము దులిపించాడు. ఆరాధికులు, వ్యాసకులు, లేవీలు ఎవరు మందిరాలు పనిచేయట్లా, వాళ్ళందరినీ మళ్ళీ స్థిరపరిచి నిలబెట్టి మళ్ళా ఆరాధన క్రమం జరగటానికి, మళ్ళా దేవుని మందిరంలో వాక్యం జరగటానికి, మళ్ళా దేవుని మందిరంలో పాటలు పాడచ్చు మరి సంఘం నడిపించబడటానికి ముఖ్య కారణం ఎవరంటే హిజ్కియా. ఎవరు? హిజ్కియా. తన కుటుంబం గురించి ఆలోచించరా, తన రాజ్యం గురించి ఆలోచించరా, మొట్టమొదటిగా ఆలోచించింది, ప్రథమ స్థానం ఇచ్చింది ఎవరికి అంటే దేవుడికి ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు, దయా నీ కోసం నేను ఏం పని చేశాను, నీ కోసం నేను ఎలా ఉన్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అరే హిజ్కియా రాజైన కొత్తలో, రాజైన తర్వాత నా మందిరాన్ని తెచ్చాడు కదా, యాజకులు పెట్టాడు కదా, లేవీలు పెట్టాడు కదా, పరిచయం చేశాడు కదా, ఆరాధనే లేకుండా మూయబడిన ఆ మందిరాన్ని తెరిచి మళ్ళా ఆరాధన చేసే విధంగా ప్రోత్సహించాడు కదా, నాకు ఇష్టం లేని క్రియలు కార్యాలు తీసేశాడు కదా, నాకు ఇష్టం లేని విగ్రహాలని తీసేశాడు కదా, నాకు ఇష్టకరంగా నడుచుకున్నాడు కదా, నిజమే కదా అని వెంటనే జ్ఞాపకం చేసుకున్న దేవుడు వెంటనే జవాబిచ్చాడు. ఏమని? హిజ్కియాకి నేను 15 సంవత్సరాల ఆయుష్కాలము ఇస్తున్నా. ఈ రోజున దేవుడు సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నావే, నిజమే, నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావు, బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు, అవమానపడుతున్నావు, నిందలు పడుతున్నావు, ఇంకా రోజుల పరిస్థితి జారిపోతుంది. కానీ దేవుడికి నీకు జ్ఞాపకం చేసేది ఏమైనా ఉందా? దేవుడి సన్నిధిలో నిలబడి ధైర్యంగా చెప్పే జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ప్రభువా నీ సన్నిధికి నేను ఈ విధంగా చేశాను, నీ మందిరానికి నేను ఈ విధంగా చేశాను, నీ మందిరంలో ఈ విధంగా నేను పనిచేశాను, నీ మందిరానికి నేను ఉపయోగపడ్డాను, నీ మందిరంలో ఈ కార్యం జరిగించాను, నీ మందిరానికి నీ ఆత్మ నేను నడిపించాను, నీ మందిరంలో సాక్షిగా నేను నిలబడ్డాను, నీ కోసం ఇంత ప్రయాసపడ్డాను, నా ప్రథమ స్థానం నీకు ఇచ్చాను, నా బంధువుల కంటే, స్నేహితుల కంటే, నా బిడ్డల కంటే, నా సర్వం కంటే నువ్వే నాకు ముఖ్యమని నీ కోసం నేను ప్రయారిటీ ఇచ్చాను. కాబట్టి ఈ కష్టంలో నుంచి, ఈ ఆపదలో నుంచి, ఈ అప్పులో నుంచి, ఈ రోగంలో నుంచి నన్ను తప్పించవా అని అడిగే ధైర్యం మీకుందా? అడిగే ధైర్యం ఉందా? హిజ్కియాకు ఉంది. అందుకే అన్నాడు, నీ సన్నిధిలో నేను ఎట్లున్నానో జ్ఞాపకం చేసుకో. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సాక్ష్యం ఇక్కడ ఉండాలి. నిన్ను జ్ఞాపకం చేసుకునే
సాక్ష్యము ఈ మందిరంలో నీకు కనబడాలి. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పే విధంగా మనకి చాలా మంది, నేను అందుకే చెప్తాను, నీకు కుదిరినప్పుడు రావటం కాదు, వీలు చేసుకుని రావటం కాదు, వీలు పని పక్కన పెట్టి వచ్చేదే దేవుడు పని. నేను ఒక మాట చెప్తాను, మళ్ళీ చెప్తా, మీకు అర్థమయ్యేంత వరకు 20-30 సార్లు చెప్తా. జగన్ ప్రభుత్వం వారు ఇన్స్టెంట్గా ఎవరు గంటలో వస్తారో వాళ్ళు 1000 రూపాయలు ఎత్తుతారు అన్నారనుకో, అప్పుడే అంటుకోతున్నాం. వాలంటీర్ వచ్చింది, 1000 రూపాయలు ఎత్తున్నారు, ఒక గంటలో అక్కడికి వెళ్ళిపోవాలి, లేకపోతే 1000 రూపాయలు నీకు రావు అన్నారు. ఏం చేస్తారు చెప్పండి? అంటూ తోమి వెళ్తావా, పక్కన ఉతికి వెళ్తావా, పక్కన పడేసి వెళ్ళిపోతావా? నిజం చెప్పండి, మీకు నిజం చెప్తేనే అర్థం అవుతుంది. అవునా కదా? మీకు అర్థమవడం కోసం అంటూ తోమి వెళ్తావా నిదానంగా? అమ్మో ఉన్న టైము గంట, 1000 రూపాయలు ఇస్తారంట, నాకంటే ముందు ఎంత పరిగెత్తి నేను కూడా పరిగెత్తాలని అంట్లు దిక్కుమాలంట్లు కాల్చాలి ఎప్పుడు ఉండేలే, అక్కడ పడే ముందు పద అని ఏం చేస్తావు? గబగబా ఏముంటాయి గబగబా పెట్టేసుకుని తనకి గడ పెట్టేసుకుని ఆ అంట్లని పక్కన దోసేసి, బట్టలు ఉంటుంటే పక్కన దోసేసి వెళ్ళి లైన్లో నిలబడతాం. వాడిచ్చే 1000 రూపాయల కోసం. తప్పులేదు, ఎందుకంటే అవి మనకి ఇంటికి అవసరం. నేను మొదటి పనికి వస్తే ఇక వచ్చినాయి కానీ, అవునా కదా? తప్పులేదు. అలాగే అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదం మందిరంలో దాచాడు దేవుడు. 1000 రూపాయలు ఎవరో ఇస్తేనే పక్కన పెట్టుకుని వెళ్ళిపోతే ఆయన నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన జీవితాన్ని నీకు ఇచ్చాడు. నీ జీవితం ఇచ్చింది ఆయనే, తన ప్రాణం నీ కోసం ఇచ్చింది ఆయనే. అలాంటి దేవుడి కొరకు నువ్వేం చేసావు, ఏం చేస్తున్నావు? కన్నీళ్ళు విడుస్తున్నావే కానీ ఆ కన్నీటికి తగిన ప్రార్థన జీవితం, సాక్ష్య జీవితం, దేవుడి దగ్గర ధైర్యంగా కృపాసనం దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి, నీ కోసం నేను వదులుకున్నాను, నీ కోసం నేను పక్కన పెట్టాను, నీ కోసం నా ఉద్యోగ వ్యాపారాన్ని పక్కన పెట్టాను, నీ కోసం నా బంధువుల్ని పక్కన పెట్టాను, నీ కోసం నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా దాటి ఇక్కడికి వచ్చాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పే ధైర్యమైన సాక్ష్యం మనకుందా? హిజ్కియాకు ఉంది. కాబట్టి నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, ఏ విధంగా నీ కొరకు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుని 5 నిమిషాలు తిరగకముందే ఆ ప్రార్థనకి జవాబిచ్చి, హిజ్కియా నువ్వు కన్నీరు చూచాను, నీ ప్రార్థనని అంగీకరించాను, నువ్వు నా కొరకు ఏం చేశావో, ఎలా ప్రార్థన చేశావో, నా కొరకు ఎలా ఆరాటపడి వచ్చావో, ఎంతగా భయపడి వచ్చావో, ఎంతగా నా కోసం ప్రయాసపడ్డావో నేను చూశాను, కాబట్టి నీకు 15 సంవత్సరాల ఆయుష్కారం ఇస్తున్నానయ్యా అన్నాడు. ఈ రోజున జవాబు రాకపోవడం తప్పు దేవుడికి కాదండి. ఆయన ఎప్పుడు కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి, నీకైనా నాకైనా జవాబు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ ఆ జవాబు పొందుకోవడానికి తగిన అర్హత మనకి ఉండాలి, అర్హత కూడా మనకి ఉండాలి. దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే అంత సామర్థ్యము, ఆయన్ని జ్ఞాపకం చేసుకొని చెప్పే అంత ఆత్మీయత పరిపక్వత కనబడాలి నీలో కూడా కనబడి. అలా వీళ్ళ అత్తగారు బాధపడతా ఉంటుంది, ఏమనుకోబాకు చెప్పేస్తున్నాను, తప్పుగా చెప్పట్లే, మంచిగా చూస్తున్నా, బాధపడతా ఉంటుంది. ఆ బాధపడి అక్కడ బాధపడే ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి బాధపడి వాటికి దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. అవునా కదా? ఇక్కడికి వచ్చి బాధపడితే దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. అయ్యా నేను ఇంత కష్టంలో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, రాత్రి అంతా గొడవ అయినా సరే నీ మందిరంలో వచ్చి పడ్డానయ్యా, రాత్రి అంతా నాకు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, అయినా సరే నీ మందిరంలోకి వచ్చి కూర్చున్నాను కదయ్యా, అసలు నేను లేవని స్థితిలో ఉన్నా, అయినా సరే ఈ మందిరానికి వచ్చాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పి, కాళ్ళ నొప్పి తగ్గించవా అని అడిగామనుకో, అది న్యాయపరమైన ప్రార్థన. మీకు అర్థమవుతుందా? అవునా కాదా? నేను మా ఇంట్లోనే కూర్చుంటాను, నా దగ్గర రాయండి, అదే లెక్క. సచివాలయానికి వచ్చి 5 రూపాయలు తీసుకున్నాడు కానీ మీ ఇంటికి వచ్చి ఎత్తాను చెప్పలే. అక్కడ సచివాలయానికి వచ్చి తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళాల్సింది, అక్కడికి వెళ్తే 5 రూపాయలు, మా ఇంటికి వస్తే రావు. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో ఎవరు ప్రథమ స్థానం ఇస్తారో వాళ్ళకి దేవుడు కార్యం తప్పకుండా చేస్తాడు. వాళ్ళు విడిచిన కన్నిటికి దేవుడు జవాబు ఇస్తాడు. హిజ్కియా ప్రార్థనకి జవాబు రావడానికి ఒకటే కారణం, కన్నీళ్లు విడుస్తూ రోధిస్తూ ప్రార్థన చేశాడు. రెండోది, దేవుడి కొరకు తను ఏం చేశాడు, ఏ విధంగా దేవుడి కొరకు బ్రతికాడు, ఏ విధంగా మందిరానికి చేశాడు, ఏ విధంగా దేవుడి కొరకు సాక్షిగా నిలబడ్డాడో దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేశాడు. ఒక్కోసారి నేను కూడా కొన్ని విషయాలు ప్రార్థన చేస్తాం. వయసులో ఉన్నాం, 30 ఏళ్ళకి ఒకటి వచ్చేసాం,
ఎన్నో లోకంలో చూస్తూ ఉంటాం, ఎంతో మంది చూస్తూ ఉంటాం, ఎన్నో ఉన్నాయి. అయినా సరే ప్రభువా నీ నిమిత్తం కొన్ని వదులుకొని వచ్చాను కదా, నీ నిమిత్తం లోకం వదులుకున్నాం, నీ నిమిత్తం శరీరాశాన్ని కోరికలు వదులుకోవడం, నీ నిమిత్తం ఈ ఎన్నికల మరి వదులుకొని వచ్చాం, నా మొహం చూసి చేయవా ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు చేయకుండా ఒక ప్రార్థన కూడా నాకు జవాబు రాకుండా కన్నీటితో ఆయన మొర ప్రార్థించినప్పుడు ప్రభా నీ నిమిత్తమే కదా, నాకంటే చిన్నవారు పెద్దవారు ఎలా జీవిస్తున్నారు, నాకంటే ఉన్నవారు సుఖ సంతోషాలు ఎలా వెళ్తున్నారు, వాళ్ళంటూ చక్కగా సంసారాలు వ్యర్థాలన్నీ పెట్టుకుని హ్యాపీగా ఉన్నారు, సినిమాలు శిఖరాన్ని హ్యాపీగా ఉన్నారు, ఎలా పడితే హ్యాపీగా ఉన్నారు. అయ్యే ప్రాబ్లం లింగ్ అంటే నీ కోసం కదా ఇక్కడ నిలబడ్డావు, అన్ని వదులు ఉంటాం కదా, అన్ని త్యాగం చేసి వచ్చాం కదా, మరి మా కోసం చేయవా ప్రభువా అని ఒకసారి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ సమయంలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు జవాబు ఇచ్చిన ప్రార్థనలు చాలా ఉన్నాయండి. నేను ధైర్యంగా చెప్తాను. ఎందుకో తెలుసా, ఆ చెయ్యకుండా చెప్పే అర్హత మనకి లేదు. ఎవరికనే నాకు లోకం కావాలి, దేవుడు కావాలి, నాకు కావాలి, దేవుడు కావాలి, నాకు శరీరం కావాలి, దేవుడు కావాలి, లోకంలో డబ్బు అంతా కావాలి, దేవుడు కావాలంటే దేవుడు పని జరగదు. ఏదో ఒకటి, అయితే లోకము లేకపోతే దేవుడు, అయితే లోకంలో ఉండు లేకపోతే దేవుడు. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడి సన్నిధిలో నిలబడిన తర్వాత, దేవుడి కొరకు వైరాగ్యంగా సేవ చేస్తున్న తర్వాత ఇక ఎప్పుడు కూడా లోకం మనం తిరిగి చూడకూడదు, ఎన్ని సమస్యలు వచ్చినా. అందుకని దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసేది మనకు ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చి వెళ్ళిపోవడం జ్ఞాపకం కాదు, నువ్వు త్యాగంగా చేసేది ఏమైనా ఉందా దేవుడి కొరకు, త్యాగపూర్తిగా దేవుడి కొరకు ఏదైనా వదులుకున్నావా, దేవుడి కొరకు ఏదైనా పక్కన పెట్టి వచ్చావా, దేవుడి కొరకు ఏదైనా సరే నువ్వు త్యాగపూర్తిగా చేసావా, అది దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు అడుగు, ప్రభువా నీ కొరకు నేను ఈ విధంగా చేశాను కాబట్టి ఈ రోగం నుంచి నన్ను విడిపించు, ఈ మరణకరమైన రోగం నుంచి విడిపించు, నా బిడ్డను సంరక్షించు అని దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన ధైర్యంగా చేయగలిగానంటే దేవుడి కొరకు నువ్వు ఏదైనా చేసిన వ్యక్తిగా ఉండాలి. డబ్బు ఒకటే కాదండి, నువ్వు ₹1,00,000 తేవడం కావాలి, ఆయన నీకు ఇస్తే నువ్వు ఇచ్చేవాడు, ఆయనకి ఇచ్చేంత కెపాసిటీ ఉన్నాడు ప్రపంచం పట్ల. ₹1,00,000 ఇచ్చినా ₹1,00,000 ఇచ్చినా ఆయన ఇస్తే నువ్వు ఇస్తున్నావు, కానీ ఆయనకి ఇచ్చేంత గొప్పవాడు ప్రపంచంలో లేడు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలం నీకు, ఆయన ఇచ్చిన డబ్బు ఇస్తున్నావు, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఇస్తున్నావు. కాబట్టి నీ దగ్గర దేవుడు ఎదురు చూసేది అది మాత్రమే కాదు, ఎంతకంటే ఎక్కువగా దేవుడి కొరకు నువ్వు ఏం చేశావు, దేవుడి నిమిత్తం ఎలా నిలబడ్డావు, దేవుడి కొరకు ఏం వదులుకున్నావు, దేవుడి కొరకు నువ్వు దేవుడి సన్నిధిలో యథార్థ హృదయంతో సత్యముతో, లోకమంతా ఒకవైపు అన్యాయంగా నడుస్తున్నా దేవుడి సన్నిధిలో దేవుడి నిమిత్తం సత్యము కొరకు ఎలా ఈ సాక్ష్యం ఎలా ఉంది. ఇక్కడ ప్రార్థన చేస్తాం, అక్కడికి వెళ్తే బొట్లు పెట్టుకుంటాం, ఇక్కడ ప్రార్థన చేస్తాం, అక్కడికి వెళ్తే గంధాలు పూసేసుకుంటాం, ఇక్కడ ప్రార్థన చేస్తాం, అక్కడ ఎవడో చోట్ల దూపం వేసేస్తాం. అలాంటి భక్తి అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రభువా నేను ఇక్కడ ఎలా జీవిస్తున్నానో బయట ఇంటికి వెళ్ళినా, పక్క దేశం వెళ్ళినా, పక్క ఊరు వెళ్ళినా అలాగే జీవించాలి, నీ కొరకు సాక్షిగా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని చెప్పే సాక్షి మనకు ఉండాలి. నీ ఆత్మీయ జీవితం దేవుడి సాక్షిగా నిలబడాలి. అప్పుడు నీ మనసుకి ఏమొస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది, ధైర్యం వస్తుంది. ప్రభువా నీ కొరకు నేను ఏం చేశాను, ఎలా నిలబడ్డాను, నీ కోసం ఎంత అవమానపడ్డాను, నా బంధువులందరూ అడిగారు, నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇటన్నిటికి దూరం అయిపోయావే, ఏంటో పార్టిసిపేట్ చేయట్లేదే, నువ్వు పసుపు కొడతామంటే రావట్లేదు, బొట్టు పెట్టమంటే రావట్లేదు, రాయమంటే రాయట్లేదు, దేవుడిని నమ్ముకున్నా అన్నిటికి దూరం అయిపోతున్నావే ఏంటి అని అందరూ అడుగుతున్నారు ప్రభువా, అవమానంగా చూస్తున్నారు ప్రభువా. అయినా సరే నేను నీ కొరకు వాళ్ళ మధ్య సాక్షిగా నిలబడ్డానే కానీ వాళ్ళ వైపు నేను తిరగలేదు ప్రభువా అని చెప్పే సాక్ష్యం ధైర్యంగా నీకుందా? అన్నిలే కాదు, మా పెద్దమ్మ నేనే ముఖ్యం అండి, నేను లేకపోతే జరగదండి అని. అందుకని ఏం చేయాల ఊనే పసుపు రాశాక అంతే అయిపోయింది. నీ సాక్ష్యం పోయే, ఏమీ చేయలేదు, జస్ట్ అని పసుపు రాశాయి పోయే సాక్ష్యం. అది కాదండి, దేవుడి కొరకు నిలబడటం అంటే కష్టమైన నష్టమైన బాధ అయినా అవమానమైన, బంధువులు నీ ఇంటికి వచ్చినా రాకపోయినా, స్నేహితులు దేవుడు నమ్ముకున్నా నేను వెళ్ళేసిన, ఎవడో నీ గుమ్మం తొక్కినా తొక్కకపోయినా నాకు నా దేవుడు ఉన్నాడు, ఒక రోజు నన్ను జ్ఞాపకం చేసుకొని నా శత్రువును కూడా నా ఇంటి ముందు తీసుకొస్తాడని నమ్మకంతో దేవుడి కొరకు బ్రతికే వ్యక్తి అయితే చేసుకుని మరణకరమైన రోగం నుంచే కాదు, ఎటువంటి ఆపదలు చుట్టుముట్టినా సరే ఏ ఇబ్బంది కలగకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడుతాడు.
మాకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, మా కోసం ప్రార్థన చేయవా అని అప్పుడు తొక్కుతారు. వాడు నీ గొమ్మమో అప్పుడు తొక్కుతారు. ఆ సాక్ష్యం మనకు ఉండాలి. దేవుడి కొరకు దేవుడి సన్నిధిలో ధైర్యముగా నిలబడే సాక్ష్యం మనకు ఉండాలి. ఒక వ్యక్తి నాకు బాగా గుర్తుంది, పేరు చెప్పను, ఒక చిన్న పొరపాటు చేశాడు. మందిరానికి వచ్చే వ్యక్తే ఏదో అమ్మాయి వ్యవహారంలో పొరపాటు చేశాడు. నాకు అతనికి ఆయనకి మాట్లాడుతూ ఉండేవాళ్ళం, క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాం. అలాంటిది తెలిసిపోయిన తర్వాత కట్టుకున్న భార్యాభర్తలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే కన్సిలిపోయి, ఈయన ఎలాంటి కూడా తెలుసా పాస్టర్ గారు, ఈయన ఎలాంటి చూడండి అని ఇంతమంది చెప్పేసింది. ఇలాంటి చూడండి అని చెప్పేసా వాడికి. అప్పటి వరకు పాస్టర్ గారితో ప్రేమగా మాట్లాడిన ఆయన, అప్పటి వరకు అన్ని చెప్పిన ఆయన, అప్పటి వరకు నేను ఇలాంటి వాడిని అని చెప్పిన ఆయన నా మొహం చూపించలేదు. ఏం చేశాడు? ముఖము చూపించలేకపోయాడు, సిగ్గుతో తల మించేసుకున్నాడు. మీరు నమ్మండి, ఆ రోజు నుంచి ఈ రోజు మందిరంలో కాలు పెట్టాం. కేవలము ఒక పొరపాటు చేసి నామమాత్రాన్ని రక్త మాంసాలు కలిగిన దాన్ని ఆఫ్టర్ ఒక మనిషిని నా ముఖమే చూడలేకుండా పక్కకి వెళ్ళిపోతే దేవాది దేవుడి ముఖము, పరిశుద్ధుడైన ముఖము, దివ్య స్వరూపాన్ని ఎలా చూస్తావు? నువ్వు ఎలా చూడగలుగుతావు? ఒక దేవుడి వాక్యాన్ని బోధిస్తున్న సేవకురాలి ముఖమే తప్పు చేస్తే చూడలేకపోతే దేవుడైన ముఖం ఎలా చూడగలుగుతావు? చూస్తే దమ్ము మనకు ఉంటుందా? అది ఉండాలంటే మనకి కావాల్సింది ధైర్యం. నీ సన్నిధిలో ఎలా జీవించాను, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను, నీ కొరకు ఏం చేశాను, ఏం పెట్టుకున్నాను, ఎవరిని వదులుకున్నాను, ఎలా జరిగిందో, ఎంత కష్టపడ్డాను, ఎంత నష్టపోయాను, కన్న బిడ్డలు అవమానించిన, బంధువులు అవమానించిన, అందరూ త్రోసేసిన నీ కొరకు నేను ఎలా నిలబడ్డాను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీటితో చెప్పే సాక్ష్యం నీకుంటే మరణకరమైన రోగం నుంచి కాదు, చనిపోయే స్థితిలో ఉన్న నిన్ను కూడా లేవనెత్తాడు. చచ్చిపోయే స్థితిలో ఉన్న పరిస్థితులను కూడా లేవనెత్తాడు. మరణకరమైన రోగం అంటే అక్షరాల రోగమే కాదు, పరిస్థితులన్నీ చచ్చిపోయి పడి ఉన్నాయి, నిర్జీవంగా అయిపోయి. ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా వేదన. అటువంటి నిర్జీవమైన స్థితిగతులు కూడా మరలా జీవింపజేసి లేవనెత్తే దేవుడైన ఎప్పుడు దేవుడు సన్నిధిలో నిలబడి నీ ముఖము తల పైకెత్తుకున్నప్పుడు, తల దించుకుని చేసే ప్రార్థన తర్వాత తల ప్రభువా నా కోసం చేయవా అని ధైర్యంగా చెప్పే మనసు నీకు దేవుడి దగ్గర ఉండాలి. అప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీకు ఏ స్థితి మధ్య ఉన్నా నిన్ను జ్ఞాపకం చేసుకుని దీనులను పెంట కుప్ప మీద ఉన్న వారిని లేవనెత్తే దేవుడైనా ఆయన వచ్చింది దరిద్రులుగా ఉన్న మనల్ని ధనవంతులుగా చేయటానికి, దరిద్రంతో బతుకుతున్న మనల్ని ధనవంతులుగా చూడటానికి. అంతేకాని దరిద్రతో పడడానికి కాదు, అప్పులు చేసి పడడానికి కాదు, నలుగురితో తిట్టించుకోవడం కాదు. దేవుడు బిడ్డలుగా ఆయన బిడ్డలుగా నేను ఒక మాట చెప్తా, నేను నమ్మేది ఒకటేనండి. నాకే కొడుకో కూతురో ఉంటే నా ముందు నా పిల్లలు ఎవరన్నా తిడుతుంటే నేను ఊరుకుంటానా? నేను చెప్తున్నా, నాకు అర్థం, మీకు అర్థం కష్టం. ఎవరన్నా వస్తే ఊరుకుంటానా? ఒకవేళ ఒకసారి 2 సార్లు చెప్తాను, అయ్యా తిట్టబాకయ్యా, అవన్నీ మనబాక నేను చూస్తానే అంట. అవునా? కన్న ప్రేమ మనకే అంత ఇదిగా దేవదేవుడిని నమ్ముకుని యేసయ్యని నమ్ముకున్నామని నలుగురు సాక్ష్యం చెప్పి నలుగురు నోట్లో నానుతూ నువ్వు నేను ఉన్నప్పుడు దేవుడు ఎలా వదిలేస్తాడు? దేవుడు నిన్ను నన్ను ఎలా వదిలేస్తాడు? అలా వదిలేసే దేవుడు కాదు. ఒకవేళ మనం చెడ్డవారమైనా, తప్పు చేసిన వారమైనా, పాపములో ఉన్నవారు, ఆయన మాట విన్నా వినకపోయినా, ప్రార్థన చేస్తున్నా చేసుకోకపోయినా, మందిరానికి వచ్చి పోతున్నా వచ్చి రాకపోయినా, నువ్వు ఆయనగా ఉన్నావు కాబట్టి ఘనమైన ఆయన నామము అవమానించబడకూడదు. కాబట్టి నీ ముఖము చూసి కాదు, ఆయన నామము అన్య జనుల మధ్య అవమానించబడకూడదు కార్యం చేస్తాడు. అర్థమవుతుందా? అవమానించబడకూడదు కాబట్టి ఆయన నీకు కార్యము తప్పకుండా చేస్తాడు. ఇశ్రాయేలు అన్నాడు, రే బాబు మీరు మంచోడను గొప్పోడను తీసుకురావా, నేను అన్య జనుల మధ్య, భక్తిహీనుల మధ్య ఘనమైన నా నామము మహిమపరచబడే కోసం నేను తీసుకొచ్చి మిమ్మల్ని బయటికి అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? కొన్ని విషయాల్లో దేవుడు మనకు కార్యం చేసేది మన మంచి వారు మనకు పరిశుద్ధుడు కాదు,
ఘనమైన ఆయన నామము తండ్రి అని పిలుస్తున్నాం. ఆయన బిడ్డలుగా మనం తిట్టించుకోకూడదు, ఖండించుకోకూడదు, తూ అనకూడదని ఒక్కొక్కసారి జాలిపడి మన మీద చూపించే కనికరం. కాబట్టి దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. కాబట్టి దేవుడి దగ్గర జ్ఞాపకం చేసేది ఏమైనా ఉంది అంటే నువ్వు ధైర్యంగా అడగచ్చు, ప్రభువా నీ సన్నిధిలో నేను ఇట్లా జీవిస్తున్నాను, నా కొరకు ఇది చెయ్యవా అని నువ్వు అడగలిగితే నీ ఇంట్లో ఏ సమస్య అయినా 5 నిమిషాలు పరిష్కరిస్తాడు. ఆయన ఆశీర్వాదం అండి ఎలా ఉంటుందంటే శకంలో వేయవద్దు. అప్పుడు వరకు ఊపిరంతా బిగబట్టింది, అప్పుడు వరకు 4 దిక్కులు ఉక్కిరి బిక్కిరి చేసే సమస్య అంతా అయిపోయింది పరిస్థితి అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా చివరికి వచ్చాను బాబాయ్ అనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో అలా ఇచ్చేస్తుంది లేదంటే కట్మంది. ఎంతవరకు నువ్వు తట్టుకుంటావో, ఎంతవరకు తట్టుకునే సామర్థ్యం నీకు ఇచ్చాడో అంతవరకు మనం పరీక్షిస్తానే ఉంటాడు. ఆ సమయం వచ్చేంతవరకు దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి. కానీ వదిలేసే దేవుడు మాత్రము కాదు. దండపై చేసి పెట్టుకోండి. ఆయన నిన్ను విడవడు, ఎడబాడు. నీ ద్వారా ఎవరెవరికో కార్యాలు చేస్తాడు, నిన్నెలా వదిలేస్తాడు? ఇంకెంతమంది మహిమపరచబడాలి? ఈ రోజు ఈ సాక్షి ఎన్ని 100 మంది చెప్పాలి? ఒకప్పుడు అప్పులతో ఇంత బాధపడ్డాను, కుటుంబంలో బిడ్డల కోసం ఇంత వేదన పడ్డాను, నా పిల్లల కోసం ఇంత ఏడ్చాను, ఇంత రోధించాను. ఈ రోజు నా కుటుంబం సంతోషంగా సమాధానంగా అందరూ రక్షణ పొందుకునే వారంగా ఈ రోజు దేవుడు చేశాడని ఎప్పుడు చెప్తావు సాక్షి? ఇవన్నీ నీకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తావు. అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తావు. అప్పుడు దొరకమ్మవుతుంది. ప్రార్థన చేస్తుంది, తగ్గింది అనుకో. వచ్చేవారు ఏం చెప్తుంది? పాస్టర్ గారు ప్రార్థన చేశారమ్మా, తగ్గిందమ్మా అని చెప్పింది. అంతేగా? అంటే ఏంటి? ఒక నొప్పి వద్దనే చెప్పింది, ముందు చెప్పదు కదా. ఏమా నొప్పి వచ్చింది, తట్టుకోలేని బాధ అనిపించింది, ఆ బాధలో ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన మనకి దేవుడు కృపను స్వస్థపరిచాడు. వచ్చే వారం ఇంత నొప్పితో బాధపడ్డాను, ఉంటాను పోతాను భయం వేసింది, దేవుడు దయ వల్ల పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తగ్గింది నాకు ఎప్పుడు చెప్పి సాక్ష్యమో? ఆ నొప్పి భరించింది కాబట్టి. తట్టుకోలేని పెయిన్, తట్టుకోలేని శ్రమ, తట్టుకోలేని వేదన, తట్టుకోలేని అవమానం, నిందలు అనుభవించావు కాబట్టి అది బయటికి వచ్చిన తర్వాత చెప్పేదే సాక్ష్యం. కాబట్టి ఎందుకు, ఏంటి, ఎలా అని దేవుణ్ణి ప్రశ్నించే హక్కు నీకు లేదు. చికెన్ బిర్యానీ పెట్టినప్పుడు తిన్నావే, పచ్చడి వేసినప్పుడు ఎందుకు పచ్చడి వేసిన అడుగుతావా? అడిగే హక్కు లేదు నీకు. బిర్యానీ పెట్టినా తినాలి, పచ్చడి పెట్టినా తినాలి. బిర్యానీ జాయింట్ పెట్టినప్పుడు అబ్బా దేవుడు బిర్యానీ జాయింట్ ఇచ్చాడు స్తోత్రం అని చెప్పి పచ్చడి ఇచ్చిన రోజున ఏం పచ్చడి చదువు అని అడగకూడదు. అడిగే హక్కు మనకి లేదు. ఏమి చెప్పాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తి గల యోగు చెబుతున్నాడు, యెహోవా ఇదంతా ఇచ్చాడు. నా పిల్లల్ని ఇచ్చింది దేవుడే, ఆస్తి ఇచ్చింది దేవుడే, భార్యని ఇచ్చింది దేవుడే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు అంతే అన్నాడు. సింపుల్ గా ఒకే మాట. ఎప్పుడైతే ఆయన మాట నోట కాని మాట పలకలేదు, స్తుతించాడు, మౌనంగా నోరు మూసుకుని కూర్చున్నాడు. ఒకరోజు రానే వచ్చింది 2 అంతల ఆశీర్వాదం ఒక్కసారిగా వచ్చేసింది. ఏది పోగొట్టుకున్నాడో 2 అంతల ఆశీర్వాదం ఒక్కసారిగా దేవుడు ఇచ్చాడే కానీ ఎక్కడ యోగుని తక్కువ చేయలేదు. దేవుడండి, దేవుడిని నమ్ముకున్న నీవు, ఒక్కసారి బైబిల్ పట్టుకున్న నిన్ను, దేవుడి దగ్గర కన్నీళ్లు విడుస్తున్న నిన్ను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన సిగ్గుపరిచే దేవుడు ఎప్పటికీ కాదు. గుర్తుపెట్టుకోండి. కొంచెం కాలం శ్రమ, కొంచెం కాలం వేదన, కొంచెం కాలం దుఃఖం ఎందుకో తెలుసా? మనలో రూపాంతరాలు రావటానికి, మనలో కొన్ని కార్యాలు దేవుడు ఎదురు చూసిన కార్యాలు మనలో కలగటానికి, ఆయన చూసిన మార్పు నీలో నాలో రావటానికి. అది వచ్చేంత వరకు ఆయన చూస్తూ ఉంటాడే కానీ ఆయన తీసుకెళ్ళడు, ఆయన తొక్కేడు, నిన్ను ఎక్కడో తీసుకెళ్ళి అవమానానికి అప్పగించడు. ఎందుకంటే ఆయన అవమానించుకునే స్థాయిలో ఎప్పుడైనా తగ్గించుకోడు. కాబట్టి దేవుడి దగ్గర జ్ఞాపకం చేసేది ఏదైనా మనం చేయగలిగితే, హిజ్కియా చేసిన ప్రార్థన చేయగలిగితే వెంటనే దేవుడిని జవాబిస్తాడు. అర్థమవుతుందా? కన్నీళ్లు విడటం గొప్ప కాదు, ఆ కన్నీళ్లు వెనకాల ఒక అనుభవం ఉండాలి. ఏ అనుభవం? ప్రభువా నీ సన్నిధి నేను ఎట్లా వచ్చాను, పాలు తాగే పసిబిడ్డను తీసుకుని ఆ చలిలో వచ్చానయ్యా, దగ్గుతో జలుబుతో జ్వరంతో బాధపడుతున్నా ఆ పసిబిడ్డను తీసుకుని మందిరంలోకి వచ్చాను కదయ్యా, ఒక్కసారి నా బిడ్డను చూడవా, ఒక్కసారి నా బిడ్డని కనికరించవా, ఒక్కసారి నా బిడ్డ మీద నీ హస్తాన్ని చాపి స్వస్థపరచవా, నా బిడ్డను
సాక్షిగా ఉంచి వారు ఎప్పుడు చెప్పగలుగుతావు? తీసుకొచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నిజమే కదా, ఇంతమంది చాలా మంది ఇళ్లలో కూర్చున్నారు, చాలా మంది రాకుండా నిద్రపోతున్నారు, చాలా మంది వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు. ఒక పసిబిడ్డను వేసుకుని ఉదయకాలం లేసొచ్చింది కదా అని జ్ఞాపకం చేసుకుని వెంటనే నీ బిడ్డకి స్వస్థత అనుగ్రహిస్తాడు. జ్ఞాపకం అంటే అది అర్థమవుతుందా? జ్ఞాపకం అంటే అది. కాళ్ళు విడవలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, అయినా సరే ఈడ్చుకుంటూ నీ సన్నిధికి వచ్చానయ్యా, నా కాళ్ళకు బలం దయచేయవా, శుక్రవారం రావటానికి, ఆదివారం రావటానికి, ఇంకెక్కడైనా సరే నీ నామము ప్రచురించబడినప్పుడు అక్కడికి వచ్చి నీ నామను చూడటానికి నా కాళ్ళకు బలమివ్వయ్యా అని సుఖమ ప్రార్థన చేయగలిగితే అప్పుడు దేవుడు భావిస్తాడు. నరానికి ఏముంటి ఎప్పుడు చెప్పాలి? మందిరంలోకి వచ్చి నువ్వు కార్యము చేసి దేవుడి దగ్గర సక్రమంగా ఉండి నువ్వు అడిగి లోకమంతా జాబ్ చేస్తుంది రోజు, లోకమంతా లోకాశలతో, లోక పాపములు, లోక వ్యవహారాలు అయిపోతుంది. ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడదేంటి, ఈ అమ్మాయి ఏం చూడదేంటి, ఈ అమ్మాయికి సరదాలు లేవా, సరసము లేదా, ఏమీ లేదా, ఏం మాట్లాడేంటంటే ఆ అమ్మాయి దేవుడిని నమ్ముకున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఆ జోలికి వెళ్ళకండి. ఆడ దేవుడిని నమ్ముకున్న అమ్మాయి ఆమెకి ఎలాంటి మాట్లాడితే గెట్టావు, ఆడ దేవుడిని నమ్ముకున్న అమ్మాయి ఆమెకి ఎలాంటి వ్యాసాలంటే గెట్టావు, ఆమెకి ఎలాంటి సరదాలు చెప్తా అంటే గెట్టవయ్యా. ఆవిడ దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని ఎవరు చెప్పాలి సాక్ష్యం? చుట్టుపక్కల ఆఫీసులో ఉన్నవాళ్ళు చెప్పాలి, మనం చెప్పుకోవడం కదా. ఎవరు చెప్పాలి? ఆ చుట్టుపక్కల ఆఫీసులు చేస్తున్న 10 మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే వాళ్ళందరిలో కూడా ప్రత్యేకంగా ఉండే విధానం ఉంటే, అయ్యా ఇంతమంది తెల్లాలెత్తే భోజనాల దగ్గర కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకున్నారు, భోజనాల దగ్గర కూర్చుని సినిమాలు చెత్తా చెదారం చూస్తా కూర్చున్నారు, భోజనాల దగ్గర అక్కడ కూర్చుని టీవీకి బయటికి వెళ్ళి ఎన్నో వ్యవహారం నడిపిస్తున్నారు. నేనైతే నీ కృపను బట్టి, నీ ఎందు భయభక్తులను బట్టి నీ సాక్షిగా ఇక్కడ నిలబడ్డాను, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బట్టి నా కుటుంబం, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పే సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? నువ్వు నిలబడినప్పుడు వస్తుంది. మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఒక మాట అంటారు, వాళ్ళు ఎన్ని ఫంక్షన్స్ చేసుకొని నేను కనబడి వస్తాను, అలా అందరూ పెడతారు కానీ అవి పెట్టరు. మీరు పెట్టడం కూడా అడగను, ఎందుకో తెలుసా? వాళ్ళందరికీ స్పెషల్ నాకు స్పెషల్గా పెడతారు. సరిగ్గా ఎంత కాస్ట్లీ అయినా సరే, ఎంత విలువైనా సరే, ఎంత కాస్ట్లీ బట్టలైనా సరే దేవుడికి వ్యతిరేకంగా ఉంటే తీసుకోండి. వాళ్ళే చెప్పేస్తారు, వాళ్ళు అడుగుతారు చుట్టాలు, అమ్మ పెట్టలేదని చెప్పి మీ ఫ్రెండ్ కంటే తిందండి ఆవిడ దేవుడు నమ్ముకుంది, ఆమె తిందండి. నేను చెప్పవలసిన వాళ్ళు చెప్పారు. నేను 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు సాక్ష్యం కాపాడుకుంటున్నాను. అందరూ తిరుపతిలో 24 మంది వెళ్ళారు క్యాంప్కి, అందరూ తిరుపతి వెళ్ళారు, కొడలోటాకి వెళ్ళారు, సరదాగా వెళ్ళారు, ప్రేరేపించారు. సరదా ఒక్కసారి రావే నా ముఖం, నా క్లోజ్ ఫ్రెండ్ అడిగింది, ఒక్కసారి నా ముఖం చూసిరా, సరదాగా వెళ్తామే, నువ్వు దండం పెట్టద్దు, ఏం చేయదు, సరదాగా వెళ్తాం, ఆహ్లాదకరంగా వెళ్తాం రా అనేది. మెట్టు కూడా ఎక్కడ పోన్నా, మెట్టు కూడా ఎక్కడ వెళ్ళిపోన్నా. 24 మంది 23 మంది తెల్లవారుసం 4ంటికి నన్ను ఒక్కదాన్ని రూమ్లో వదిలేసి అందరూ పోయారు. నేను ఒక్కదాన్ని ఊరుగా రూమ్లో తిరుపతి క్యాంపులో ఉన్నప్పుడు రూమ్లో కూర్చున్నా. నాకేం తెలియలా, ఏం చేయాలో అర్థం కాక అందరూ గుడిపోయారు. అప్పుడు మనం కొంచెం లోపల ఉన్నాగా అడిపోలేదు. నేనేం చేశాను, అందరూ ఇలా కలిపేసి సినిమాకి వెళ్ళాను. ఆ ఊళ్ళో థియేటర్ అక్కడ చూసుకుని అడిగి సినిమాకి వెళ్ళి వచ్చాను. మధ్యాహ్నానికి వచ్చాను, గుడికి వెళ్ళదు కానీ సినిమాకి వెళ్ళి వచ్చాను. అబద్ధం చెప్పాలి అంటే నేనేమన్నానంటే అప్పుడు తెలియదు దేవుడు అసలు లేదు, కానీ అక్కడికి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళే స్థలం కాబట్టి నేను వెళ్ళలేదు. అంతమంది బతిమాలు నాకు చేసిన మెట్టు కూడా నేను ఎక్కల. ఆ కొద్దిగా కొరకు ఉన్న ఆ టైంలోనే నేను కాపాడుకున్నాను. అంటే గొప్పగా చెప్పట్లా, దేవుడి కొరకు నిలబడి ఏదైనా చేయగలిగితేనే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి అడగటానికి మనకు ఒక ధైర్యం ఉంటుంది. నీ కోసం నేను ఎలా జీవించాను, నీ కోసం నేను ఎలా ఖర్చు పెట్టాను, నీ కోసం ఈ రోజు ఫంక్షన్ ఉందయ్యా, కానీ ఆ ఫంక్షన్ పక్కన పెట్టి ఆదివారం ఉందని వచ్చానయ్యా అని ఎప్పుడు చెప్పాలి సాక్ష్యము? వచ్చినప్పుడు చెప్పాలి. మా మామగారు హాస్పిటల్లో ఉన్నారయ్యా, అయినా ఆదివారం కూడా నేను రావాలని నేను వచ్చానని ఎప్పుడు చెప్పాలి? వచ్చినప్పుడు చెప్పాలి. రాలేదుగా పోయింది సాక్షి. అర్థమవుతుందా? దేవుడు సన్నిధిలో జ్ఞాపకం చేసేది ఏది ఉంటుందో అది నీకు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నీ కన్నీటికి జవాబు ఇచ్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు. లేయా ఏడుస్తుంది, భర్త వేరొకరిని ప్రేమిస్తున్నాడే కానీ తన దగ్గర రావటం లేదు, తను ప్రేమించట్లేదని ఏడుస్తున్నా లేయా కన్నీరుని దేవుడు చూశాడు. పిల్లలు లేని హగాగా అన్న కన్నీరుని దేవుడు చూశాడు.
కష్ట నష్టాల మధ్య సౌలు కలుగుతూ ఉంటే మందిరాన్ని కోల్పోయి దేవుడి సన్నిధి కోల్పోయి దేవుడికి దూరం అయిపోయి ప్రతి దాంట్లో కూడా దినానికి 7 మార్లు స్తుతించి అనుకున్న దావీదు కన్నీటితో ఏడుస్తున్నాడు. ఎప్పుడు జీవము గల దేవుడి సన్నిధిని వెళ్తాను, ఎప్పుడు మందిరంలో పడతాను, ఎప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తాను, ఎప్పుడు నేను వాక్యం చదువుతాను, ఎప్పుడెప్పుడు నా దేవుడి సన్నిధి చూస్తానని అందలాలుస్తున్నాడు దావీదు మహారాజు. మనకి ఉండాలండి. అలాంటి అనుభవం ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఒక హిజ్కియా మరణకరంగా రోగం అని చెప్పాను, కానీ నువ్వు కప్పున్నా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, బిడ్డల కోసమైనా ఏదైనా సరే దేవుడు నీకు జవాబిచ్చే దేవుడే కానీ తప్పించే దేవుడు ఆయన తప్పించుకునే దేవుడైనా కాదు. నువ్వు దేవుడి కొరకు నిలబడితే నీ కొరకు దేవుడు నిలబడతాడు. నువ్వు దేవుడి పక్షాన నిలబడే వ్యక్తివైతే నీ పక్షాన దేవుడు నిలబడతాడు. ఇది అర్థం చేసి పెట్టుకోండి. ఎందుకని కాదు, మనం కొన్నిట్లో మార్చబడాలి. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. వీళ్ళు లేటుగా వచ్చారు కాబట్టి ఇంకా లేటు తీసుకున్నాను. 10 నిమిషాలు ముగిస్తా. చదవమ్మా. ఆది కాండము ఇంకొక 2వ వ్యక్తిని చెప్తున్నాను. ఆది కాండము 32వ విషయాలు చూడమ్మా. వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈయన ఏం చేశారు పోతాం. అది కూడా హిజ్కియాని జ్ఞాపకం చేసుకో ప్రభా, నీకు ఏం చేస్తాను అన్నప్పుడు జ్ఞాపకం అమ్మ అది అయిపోతే కనుక మనం పెట్టేసాను. నేను తర్వాత వెళ్దాం చూడండి. 32వ అధ్యాయం 6వ వచనం. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళితిమి, అతను 400 మందితో నేను ఎదుర్కొని వచ్చినాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. 32:23 యాకోబు ఒక్కడిగా మిగిలిపోయింది. 27 ఆయన నీ పేరును అడుగుగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక బయట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. పక్కే చూడండి. హోషేయ 12:3 చూడండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ముందుకెళ్తాను. ఒక మాట చెప్పి హోషేయ గ్రంథము 3వ అధ్యాయము, హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. సారీ అమ్మ, హగ్గయి 3వ వచనం 12వ వచనం. హగ్గయి తెలుసా ఎక్కడ ఉందో? పేజీ నెంబరు ఎక్కడుంది? సారీ అమ్మ, నేను తప్పు హోషే అనుకుంటా. ఒకసారి హోషేయ 12:3 సారీ 3 కాదు. హోషేయ 12 750 పేజీ నెంబరు. పాత నిబంధన 750 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడివ పట్టుకొను మగస్త్రీ కలవాడై అతడు దేవుడితో పోరాడు. అతడు దూతతో పోరాడి అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. ఎవరమ్మా కన్నీరు విడిచింది? అమ్మా 10 నిమిషాలు చూడాలి. ఎవరు కన్నీరు ప్రార్థన చేసింది? 2వ వ్యక్తి ఎవరు? హిజ్కియా కన్నీళ్ళు మగండి. హిజ్కియాకి మరణకరమైన రోగము కలగా చనిపోతావని చెప్పినప్పుడు దేవుడు సమయంలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుడు తను ఏం చేశాడో జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసుకున్న దేవుడు హిజ్కియా కన్నీరుని చూసి అతనికి జవాబిచ్చి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. 2వ వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు కన్నీళ్లు విడుస్తూ దేవుడి పాదాలు పట్టుకుని బతిమాలుతున్నాడు. నన్ను విడిపిస్తే తప్ప, ఆశీర్వదిస్తే తప్ప, నుంచి తీసేస్తే తప్ప, ఈ రోగం నుంచి తీసేస్తే తప్ప, రక్తను మారిస్తే తప్ప, నా కొడుకును మారిస్తే తప్ప, నా బంధువుల రక్త సంబంధం మారిస్తే తప్ప, నాకు ఇల్లు ఇస్తే తప్ప అని ఏం చేస్తాడు? దేవుడు పదాలు పట్టుకుని బతిమాలుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తాడు. కన్నీరు ముఖ్యం. మీరు రాట్లా అసలు కన్నీరు నోడబేకా నేను పొందపోయింది ఇంకా తీసుకుని అలాగే చూడండి. కన్నీరు ఏమి అంటారు? యాకోబు కన్నీటితో హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసి జవాబు పొందుకున్నాడు. ఈ 2వ వ్యక్తి ఎవరు? యాకోబు కన్నీటితో దేవుణ్ణి బతిమాలుకున్నాడు. ఎందుకని? షార్ట్ కట్ చెప్తాను, అంత టైం అయిపోతుంది. అనగనగా ఒక ఊరిలో 2 అన్నదమ్ములు ఉండేను కథ. అనగనగా ఒక ఊరు 2 అన్నదమ్ములు ఉండేను. ఒకరి పేరు చేసావు, ఒకరి పేరు యాకోబు. తండ్రి ఆస్తి పంపకాల్లో ఆశీర్విస్తాను రారా బాబు అన్నాడు. అన్నని మోసం చేసి యాకోబు కొట్టేశాడు ఆశీర్వాదం. ఇదే కథ. అలా కాదు కానీ యాకోబు ఎందుకు బతిమాలుతున్నాడు అంటే ఇక్కడ సమయం ఏంటంటే
యాకోబు లాభాన్ని నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక వార్త విన్నాడు. తిరిగి ఊరు వెళ్ళిపోతున్నాడు. 20 సంవత్సరాలు లాభం దగ్గర పని చేసి అలసిపోయి ఆస్తి సంపాదించుకుని 2 భార్యలతో పిల్లలతో వెళ్ళిపోతున్నప్పుడు ఒకప్పుడు చేసిన ఒక పెద్ద తప్పు గుర్తొచ్చింది. ఏం చేశాడు మహానుభావుడు? తండ్రి ఆశీర్వదిస్తాను రమ్మంటే అన్నగారు జ్యేష్ఠత్వాన్ని మోసంతో కొట్టేశాడు. అన్నగారు వేటకని వెళ్తే నేనే అన్ననని అన్నగారి వేషము రోమాలు వేసుకున్న చొక్కా వేసుకొచ్చి మోసం చేసి అన్నగారికి ఇవ్వాల్సిన ఆస్తి ఆశీర్వాదాన్ని యాకోబు కొట్టేశాడు. అంటే అన్నగారికి రావాల్సిన జ్యేష్ఠత్వం ఆస్తి హక్కు అంతా పెద్దవాడికి రావాల్సిన అంత చిన్నోడు మోసం చేసి కొట్టేశాడు. ఎవరు? యాకోబు. యాకోబు అంటే పేరేం చేసా? మోసగాడు. యాకోబు అన్న పేరే అర్థము మోసగాడని అర్థం. మొత్తానికి కొట్టేశాడు. 20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది ఇంటికి వస్తున్నాం చూస్తే అక్కడ ఒక దూత వచ్చి, అంటే ఒకడు వచ్చి చెప్తున్నాడు, అయ్యా యాకోబు గారు మీ అన్న 400 మందిని నొక్కనాడు అయ్యా అని చెప్పాడు. అంటే ఏంటి? 20 సంవత్సరాల పగ అన్నయ్య మనసులో పెట్టుకున్నాడు. నా ఆస్తి అంతా కొట్టేశాడు, నాకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు, నన్ను మోసం చేశాడు. ఈ రోజున వాడి మళ్ళీ ఇంటికి వస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఊరొస్తున్నాడు, వీడిని ఎట్టాగాని సరే లేపేద్దామని 400 మందితో వెంటేసుకుని వస్తున్నాడు ఆయన చంపడానికి అన్నప్పుడు యాకోబుకి వేసింది. ఏవేసింది? వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు 2 భార్యలతో పిల్లలతో దాసాదాసులతో ఆస్తితో వస్తున్నాడు. ఇప్పుడు చచ్చిపోతే ఎట్లాగా? చచ్చిపోతే అందరూ వెళ్ళిపోతారు. అది కాకుండా ఒకప్పుడు అన్నయ్యని చేసిన మోసం గుర్తొచ్చింది. 20 ఏళ్ల క్రితం అన్నయ్యని మోసం చేసి ఆస్తి కొట్టేశాడు, జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు కదా, అది గుర్తొచ్చి ఒడికిపోతున్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాక దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నేను తిరిగి వస్తే నన్ను కాపాడుతానన్నావు కదా, నేను తిరిగి వచ్చినప్పుడు నేను క్షేమంగా ఉంచుతానన్నావు కదా, నన్ను ఆశీర్వాదకరంగా చేస్తానన్నావు కదా, నన్ను ఒక్కసారి చూడవా? 400 మందితో మా అన్నయ్య వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడేమో నాకు భయంగా ఉందని ఆ రాత్రంతా కూడా దేవుడి దగ్గర పోరాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. భార్య పిల్లల గుర్తు చచ్చిపోతే భార్య పిల్లలు ఏమైపోతారు, ఆస్తంతా ఏమైపోదు, ఎలా జరిగిద్దో అని గుర్తుకొచ్చి ఏడుస్తున్నాడు. ఏమో మొత్తానికి యాకోబు భార్య పిల్లల్ని పంపించాడు, ఆస్తిని పంపించాడు. 2 గుంపులుగా చేసి ఒక్కడే మిగిలిపోయాడు. యబ్బోకు రేవు దగ్గర తాను చేసిన ఒకప్పటి మోసం, తాను చేసిన ఒకప్పటి తప్పు గుర్తొచ్చి ఇక నేను చచ్చిపోతానో ఉంటానో దేవుడే చూడాలని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఒంటరిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా ఒకప్పుడు ఏసావు మా అన్నని నేను మోసం చేశాను, మోసం చేసి ఆస్తి కొట్టేశాను నిజమే, ఇప్పుడు 400 మందితో నన్ను చంపడానికి వస్తున్నాడయ్యా, నన్ను నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అని దేవుడు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న ఆయనకి మొత్తానికి అడిగాడు దేవుడు, అరే అబ్బాయి నీ పేరేంటి అన్నాడు. అంటే నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు రోమాల చొక్కా వేసుకుని మోసం చేసి వచ్చాడు కదా, చొక్కా చూసాడు, ఎంత రోమాలు ఉన్నాయి. ఏసు నీ పేరేంటి అడిగితే యాకోబు ఏసావు అని చెప్పాడు. తండ్రికి ఏం చెప్పాడు? కన్న తండ్రికి నేను ఏసావు నానా. యాకోబు కళ్ళు కాదు, ఇస్సాకు కళ్ళు కనబడవు. చూశాడు, ఎన్ని చూస్తే ఇస్సాకు ఎంట్రుకలు ఎక్కువ, ఇదంతా కూడా ఎంట్రుకలు దట్టంగా ఉంటాయి. చూశాడు, దానికి ఏం చేశాడు? మేకప్ గొర్రె పిల్ల బొచ్చు, ఎలుగుబంటి బొచ్చు వేసుకుని వచ్చాడు. ఎలుగుబంటి బొచ్చు చొక్కా వేసుకుని వచ్చాడు. ఇస్సాకు అన్నాడు, ఎలా ఉంది, ఎంత ఎంట్రుకలే కదా వేసావు అనుకున్నాడు. అనుకుని ఆశీర్వదించాడు. ఏం చెప్పాడు? నేను ఏసావుని అన్నాడు. ఇక్కడ దగ్గర ఏం చెప్తున్నాడు? యాకోబుని అన్నాడు. కన్న తండ్రిని మోసం చేశాడు కానీ పరమ తండ్రిని మోసం చేయలేకపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి పాపము ఒక తప్పిదము లోకంలో అందరినీ కప్పికొచ్చవచ్చు, లోకంలో అందరినీ ఒట్టరించవచ్చు, అందరినీ మగపెట్టచ్చు, మాయ చేయొచ్చు. కానీ పరమ తండ్రి అయిన దేవుడిని అడిగినప్పుడు నువ్వు ఆయన దాటి పోలేవు, ఆయన దాటి పోలేవు. యాకోబు నీ పేరేంటి అని అడిగాడు. అడిగినప్పుడు నేను నా పేరు యాకోబు అని, అంటే నేను మోసగాన్ని, కన్న తండ్రిని మోసం చేశాను, నా ఏసావుని చెప్పి ఆస్తి జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాను. ఏసావు వెళ్ళిపోయినప్పుడు ఏసావులాగా డ్రెస్ వేసుకుని వాడి యొక్క జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాను, ఇప్పుడు నేను చంపడానికి వస్తున్నాడని దేవుడి దగ్గర కన్నీరు మున్నీరుగా తను చేసిన పాపము నిమిత్తం, చేసిన మోసము నిమిత్తం, తన నిమిత్తం ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఇక మీద నువ్వు ఇశ్రాయేలే కానీ యాకోబు
కావు. ఇక మీద నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తివే కానీ మోసగాడివి కావు అన్నాడు. ఈ మధ్యలో జరిగిన సంభవం ఏంటంటే యాకోబుకి దేవుడికి మధ్య ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు, దేవుడు పాదాలు పట్టుకున్నాడు, దేవుడు జవాబిచ్చాడు. కానీ ఇన్స్టెంట్ గా జరిగిన సంభవం ఏంటంటే ఒకే